దసరా ఉత్సవాలు ముగిసినా ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇవాళ కూడా పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నారు. ముఖ్యంగా భవానీలు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. అమ్మవారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గానాయుడు అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ కూడా భక్తుల రద్దీ అనేది ఇంకా కొనసాగుతుంది. అయితే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద ఎత్తున భవానీ దీక్షలు చేపట్టినటువంటి భవానీలు ఇంద్రకీలాద్రి వద్దకు వస్తున్నారు. వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో నిండిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే దసరా ఉత్సవాల్లో ఎలా అయితే పబ్లిక్ ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి రద్దీ అనేది ఇంద్రకీలాద్రి పైన కనిపిస్తుంది. ముఖ్యంగా భవానీలు ఎక్కువగా ఇంద్రకీలాద్రికి వస్తారు. ఈరోజు రేపు కూడా భవానీలు రాబోతున్నారు. అయితే భవానీల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇంద్రకీలాద్రిపై చేయడం జరిగింది. ముఖ్యంగా దసరా ఉత్సవాలు ముగిసినప్పటికీ కూడా రద్దీ అనేది అదో ఫ్లోలో కొనసాగుతుంది. నిన్న అత్యధికంగా దాదాపు 1,50,000 వరకు కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్టుగా మనకి తెలుస్తుంది. మొత్తం ఈ దసరా 11 రోజులు కూడా దాదాపు 16 లక్షల మంది పబ్లిక్ ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్ళినట్టుగా అధికారులు చెప్తున్నారు. దీంతోపాటు మరొక 2 రోజుల పాటు పూర్తిగా ఏవైతే దసరాకి సంబంధించినటువంటి ఆంక్షలు కానీ లేదంటే ఏర్పాట్లు కానీ ఉన్నాయో వాటన్నిటిని కూడా మరొక 2 రోజులు కొనసాగించబోతున్నారు. ఈరోజు రేపు కూడా వాటన్నిటిని కూడా కొనసాగించబోతున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున భవానీలు ప్రస్తుతం అయితే వస్తున్నారు. వాళ్ళంతా కూడా అమ్మవారిని దర్శించుకుని వెళ్లేందుకు వాళ్ళ దీక్షని ఇక్కడ నుంచి విరమించి తమ ఊర్లకు వెళ్లేందుకు సుదూర ప్రాంతాల నుంచి భవానీలు పెద్ద ఎత్తున వస్తున్నారు. కాబట్టి భవానీల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. భవానీ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మేము విశాఖపట్నం అనకాపల్లి జిల్లా యలమంచిలి గ్రామం నుంచి వచ్చామండి. ఇంతకు ముందు మీద అయితే చాలా బెటర్గానే ఉన్నవి. దర్శనం కూడా చాలా ఫాస్ట్గానే దర్శనం అప్రాక్సిమేట్లీ 2.5 అవర్స్ పట్టింది. ఇంతకుముందు మీద అయితే చాలా మెరుగ్గానే ఉన్నాయండి. దీక్ష విరమిస్తామండి. దర్శనం బాగానే ఉన్నది సార్, బాగానే ఉన్నాయి. అంతనా చాలా బాగుంది. ఎంత టైం పట్టిందంటే 5 గంటల నుంచి వేసాము. ఇప్పుడు 3-4 గంటల్లోనే దర్శనం అయిపోయింది. అప్పుడైతే ఏంటంటే మనకి దర్శనం కావాలంటే ఒక తెల్లారిపోయేది, ఇంకా ఇప్పుడు పర్వాలేదు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఏరియా నుంచి ఎక్కువ సంఖ్యలో భవానీలు అమ్మవారిని దర్శించుకునేందుకు రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత వాళ్ళు సొంత గ్రామాలకు వెళ్ళి దీక్షను విరమించబోతున్నారు. అయితే భవానీ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. అయితే గతంలో ఎక్కువ సమయం పట్టేది, కానీ ఇప్పుడు 2 నుంచి 3 గంటల్లోనే అమ్మవారి దర్శనం అవుతుందంటూ కూడా భవానీలు చేసినటువంటి ఏర్పాట్లపైన కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో దుర్గానాయుడు, 10 టీవీ, ఇంద్రకీలాద్రి నుండి.